మన విజయ్ దేవరకొండ ఇంకా భాగ్యశ్రీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కింగ్డమ్. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాని ఫైనల్ గా సూపర్ హిట్ చేశారు. ఆల్మోస్ట్ 7 సంవత్సరాల తర్వాత మన విజయ్ దేవరకొండకి సూపర్ హిట్ సినిమా పడిందనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఫైనల్ గా సూపర్ హిట్ టాక్ రావడంతో ఒకవైపు ఓవర్సీస్ లో, మరోవైపు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ అద్దరిపోయాయి. రాయలసీమ లాంటి మాస్ ఏరియాల్లో ఈ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలకి స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో విజయ్ దేవరకొండ సినిమాకి 95% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇంకా విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ పరంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో 700 థియేటర్లు, ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర 400, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 350, ఓవరాల్ గా గ్రాండ్ గా 1500 థియేటర్స్ లో రిలీజ్ అయింది. అంతేకాకుండా కింగ్డమ్ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర 52 కోట్ల బిజినెస్ కూడా జరిగింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో లైగర్ ఇంకా ఖుషి సినిమాల తర్వాత హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకున్న సినిమా ఇది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే 52 కోట్ల షేర్ ని సాధించాలి. కేవలం ఈ సినిమా బుకింగ్స్ తోనే 14 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి దిమ్మ తిరిగే రికార్డుని క్రియేట్ చేసింది. మొదటి రోజు కింగ్డమ్ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 18 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో వరుసగా ఫ్లాప్ మూవీస్ తర్వాత ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ అంటే మామూలు విషయం కాదు. అంతేకాకుండా బాక్సాఫీస్ దగ్గర కింగ్డమ్ సినిమాకి సూపర్ హిట్ టాక్ కూడా ఉండటంతో కింగ్డమ్ సినిమా డే 1 కలెక్షన్ మన టాలీవుడ్ స్టార్ హీరోల డే 1 రికార్డ్స్ కి ఈక్వల్ గా ఉండే అవకాశం ఉంది. ఫైనల్ గా విజయ్ దేవరకొండకి చాలా సంవత్సరాల తర్వాత కంబ్యాక్ పడిందనే చెప్పాలి. కింగ్డమ్ సినిమా డే 1 రోజు ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.